ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మైథలాజికల్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా ఈ మూవీపై ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్టీఆర్ రోల్ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్లో వస్తున్న వార్ 2కి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఆగస్టు 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నాగవంశీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. వార్ 2లో ఎన్టీఆర్ ఇంట్రడ్యూసింగ్ సీన్ మూవీకే హైలైట్గా ఉంటుందని చెప్పారు. ఇది ఎన్టీఆర్, హృతిక్లు తీసిన ఫైటింగ్ సీన్. ఈ ఒక్క సీన్ చూస్తే తాను ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. ఇద్దరు బడా హీరోలు స్క్రీన్ పై హోరాహోరీగా తలపడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నానని అన్నారు. తారక్, హృతిక్లిద్దరూ సినిమా అంతా కనిపిస్తారని, ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారనేది రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. సినిమాలో ఇద్దరికీ ఈక్వల్ స్క్రీన్ షేరింగ్ ఉందని నాగవంశీ చెప్పారు. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ గురించి మాట్లాడుతూ ఈ సినిమా అనౌన్స్ చేయడానికే భారీ స్థాయిలో ప్లాన్ చేశామన్నారు. త్రివిక్రమ్ మొదటిసారి మైథలాజికల్ సినిమా తీస్తున్నారని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ ను రాముడిగా, కృష్ణుడిగా చూశామని, ఇప్పుడు తారక్ ని అలా చూపించనున్నామన్నారు. రణబీర్ కపూర్ రామాయణను ప్రకటించిన తరువాత దేశమంతా దాని గురించి మాట్లాడుకుందని, దానికంటే భారీగా మా సినిమాను ప్రకటించాలని కొన్ని రోజులు ఆపామన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయని, నెక్స్ట్ ఇయర్ మే, జూన్లలో ఈ సినిమాను మొదలు పెట్టాలనుకుంటున్నట్లు నాగవంశీ తెలిపారు. ఈలోపు త్రివిక్రమ్ వెంకీమామ మూవీ ఆగస్టు నుంచి మొదలవుతుందని, ఇది పూర్తయ్యాక తారక్, త్రివిక్రమ్ సినిమా పనులు మొదలవుతాయన్నారు.